జస్టిన్ ట్రూడో ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి. భారత వ్యతిరేక ధోరణి ద్వారా అక్కడి ఖలిస్తానీ వేర్పాటువాదుల ఓట్లను ఆకర్షించే నేపథ్యంలో ఆయన అన్ని హద్దులను దాటుతున్నారు. అందుకు సంబంధించి అధికారులతో ఆరోపణలు చేయించడం, తిరిగి వాటిని సమర్థించుకోవడం లాంటి కారణాలతో రెండు దేశాల మధ్య పూడ్చలేని ఆఘాతం ఏర్పడింది. తాజాగా కెనడా ఇంటెలిజెన్స్ అధికారుల అంశం తెరపైకి వచ్చింది. వీరి విషయంలోనూ ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు పలుమలుపులు తిరుగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో భారత్ కెనడాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజంగానే భారత్ ఈ విషయంలో ఏదైనా చేసి ఉంటే ఆధారాలు సమర్పించాలని మన దేశం డిమాండ్ చేసింది. ఇంతవరకు అలాంటివేమీ లేకపోయినా లేని సమస్యను సృష్టిస్తూ తాను సమస్యలో కూరుకుపోతున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. నిజ్జర్ హత్య కుట్రలో భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రులు సైతం భాగమైనట్లు అక్కడి మీడియాలో వచ్చిన కథనాలు సంచలనం సృష్టించాయి. అప్పటికే మన దేశంపై అవాకులు చెవాకులు పేలుతున్న ప్రధాని జస్టిన్ ట్రూడో ముందు వాటిని ప్రచారంలోకి వచ్చేలా చేసి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. పేరుకు తమ దేశ పత్రికలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమ సొంత ఇంటెలిజెన్స్ అధికారులనే నేరస్తులుగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్ అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం, దాని నుంచి తప్పుడు కథనాలు ప్రచురితమవడం చూశాను. అందుకే విదేశీ జోక్యంపై జాతీయ విచారణ జరపాలి. దీంతో వార్తాపత్రికలకు అత్యంత రహస్యమైన తప్పుడు సమాచారం లీక్ అవ్వకుండా నిరోధించగలమని ట్రూడో అన్నారు. అసలు సమస్యను పక్కదారి పట్టించేలా చేస్తున్న ఈ తరహా ప్రయత్నాలతో రెండు దేశాల మధ్య చీలిక రోజురోజుకు పెరుగుతూ పోతోంది. ఇన్నాళ్లు అమెరికాలో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ట్రూడో ఆడిందే ఆటగా భారతదేశంపై ఆరోపణలు గుప్పించడం చేశారు. కానీ ట్రంప్ గెలుపు తర్వాత ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకగా మారిపోయింది. కెనడాకు చెందిన ది గ్లోబ్ అండ్ మెయిల్ వార్తాపత్రికలో ఇటీవల నిజ్జర్ హత్య గురించి ఓ కథనం ప్రచురితమైంది. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ సైతం భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు కథనంలో పేర్కొనడం జరిగింది. అందులో ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించడం తీవ్రంగా పరిగణించింది భారత్. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలోనే వెంటనే సర్దుకున్న కెనడా వార్తాపత్రికల్లో ప్రచురితమైన కథనాలు అవాస్తవమని ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రులకు సంబంధం ఉన్నట్లు తాము ఎన్నడూ అనలేదని, దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైన ఊహాజనితమని వెల్లడించింది. ఇదంతా కేవలం కెనడా ప్రధాని తీసుకుంటున్న యూటర్న్ వల్లే జరుగుతోంది. ఎందుకంటే కెనడా ప్రభుత్వం జోక్యం లేకుండా అక్కడి మీడియా అంత దారుణమైన ఆరోపణలు చేయలేదు. తమ దేశంలో ఎంత వాక్ స్వాతంత్ర్యం ఉన్నా ఓ దేశపు ప్రధానిపై ఇలాంటి ఆరోపణలు చేసే ధైర్యం మీడియాకుండదు. ట్రూడో సపోర్ట్ లేనిదే ఈ అంశంపై ఇంతగా బరితెగించడం జరగదని అంటున్నారు దౌత్య రంగ నిపుణులు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక అది తమ వల్ల జరగలేదని అధికారులపైకి నెట్టివేయడం ప్రధాని ట్రూడోకు మొదట్నుంచి అలవాటుగా మారింది. కేవలం కెనడాలో ఉన్న సిక్కు ప్రజల ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, అక్కడి ప్రతిపక్షం బట్టబయలు చేసినా ఆయన బుద్ధి మారడం లేదు. ఏదైనా చేసి మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే తాపత్రయం ట్రూడోని ఇలా మార్చేస్తోందని సొంత పార్టీ సభ్యులే అంటున్నారు. ఇప్పటికే ఖలిస్తానీ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తముందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా 6 దౌత్యవేత్తల్ని బహిష్కరించింది. ఈ సందర్భంగా జస్టిన్ ట్రూడోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ఇంత జరుగుతున్న ఆయన మాత్రం శుక్రవారం రాత్రి టొరంటోలో జరిగిన స్విఫ్ట్ కచేరీలో డాన్సులు చేయడం చూస్తుంటే ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.